చిన్న విషయం కాదు కదా డ్రగ్స్ అనేది. అది నా మీద పెట్టడం ఏంటి? ఏం ఇన్వాల్వ్ అయిపోతున్నావు అమ్మా. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్. అది నా మీద పెట్టడం ఏంటి? అది తప్పే కదా. అంటే నాదా తప్పు? నేను రంగు రాంగే మరి. నేను మీ బిడ్డనేగా, మీ చెల్లినేగా, నా మీద అలా న్యూస్ వేయొచ్చు. ఊరుకోవచ్చు కదా. అంతటి దాగలా ఇంకా రెచ్చిపోయా. మళ్ళీ చూడు. మీకు అన్ని కాదు సార్, నేను చెప్పేది వినండి. ఒక ఆడపిల్ల మీద వేయొచ్చా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఒకవేళ మనం తప్పు చేసినా మన ఏం దేవుళ్ళం కాదు. నాకు తెలిసే నువ్వు చాలా పెద్ద ముదురు అని. సో మనం తప్పు చేయనంత వరకు ఎదుటి వాళ్ళకి భయపడవలసిన అవసరం లేదు. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. తప్పు చేసినా, పొరపాటు జరిగినా సారీ చెప్పొచ్చు. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. తీర్పు కూడా మీరే ఇచ్చుకోండి రా. రే మనం ఎందుకు ఇక్కడ వెళ్ళిపోదాం రండి. బెంగళూరులో, హైదరాబాద్ లో ఒకే టైంలో ఒకే డ్రెస్ లో హేమ ఎట్టా కనిపిస్తారబ్బా? పాయింటే చిన్న విషయం కాదు కాదు, ఇంత చిన్న విషయం కాదు కదా డ్రగ్స్ అనేది. నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. దొంగరికం ఆ ఏకం దాగదంటారు కదా. సో దాగలేదు, బయటకు వచ్చేది. ఏమిటండి మీరు మాట్లాడేది? సో ఏ రకంగా నీకు బోలే యాతి ఉండదు కదా నీకా. వచ్చాయి డ్రగ్స్ టెస్ట్ లో మొత్తం 86 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయినా అందరూ మళ్ళాగే 5:30కి వచ్చేసి గబగబా స్నానం చేసి 7:30కి వార్తలు చూసి పడుకుంటారా? అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి.